హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈ రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అన్నమాట. మా మమ్మీ రీసెంట్ గా క్రాషే చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు క్రాషే ఫుల్ ట్రెండింగ్, బట్ మా మమ్మీ ఐ గెస్ ఒక 24 years బ్యాక్ కూడా ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లోకి. సో మళ్ళా మేము పుట్టడం, చాలా గ్యాప్ వచ్చేయడం ఇవన్నీ జరిగాయి. బట్ మధ్య మధ్యలో కూడా నేను చిన్నగా ఉండేటప్పుడు కూడా చాలా చాలా చేసేది, మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అని. సో ఇలాంటివి చేసుకునేది, చాలా ఇంట్రెస్ట్ అనమాట మా మమ్మీకి ఇలాంటివన్నీ. బట్ ఈ మధ్య ఇంకా ఫుల్ గా ఇదే పనిగా ఉందన్నమాట. సో నాకు, మా అక్కకి, ఇంకా ఇంట్లోకి ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ చేస్తుంది. అందులో కొన్ని ఈరోజు మీకు చూపిస్తారనమాట. నాకు స్పెషల్ ఎందుకన్నా అంటే, మనీ ఇచ్చేస్తే ఎక్కడన్నా మనకు దొరుకుతాయి, బట్ మన హ్యాండ్స్ తో ఓన్ గా చేసుకుంటే అది కొంచెం స్పెషల్ గా ఉంటది కదా ఎవరికైనా. సో మా మమ్మీ మా కోసం చేసింది కాబట్టి అది ఇంకా 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 స్పెషల్ అన్నమాట. సో అందులో ఇప్పుడు కొన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఇది యాక్చువల్లీ డోర్ హ్యాంగింగ్స్ అన్నమాట. డోర్ కి అటు ఇటు ఒక సైడ్ ఒకటి, ఇంకొక సైడ్ ఒకటి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. పైన మనకి ఇలా ఒక చిన్న థ్రెడ్ కూడా ఇచ్చేసింది. అండ్ ఫుల్ టర్న్స్ వచ్చి ఇలా కింద మళ్ళీ ఈ హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది, అండ్ పెడితే కూడా చాలా మంచి లుక్ వచ్చింది. కాంబినేషన్ చాలా బాగుంది కదా. సో లైట్ పింక్, డార్క్ పింక్ ఉంది, అండ్ మధ్యలో ఇలా గ్రీన్ కలర్ తో ఉంది కదా, హైలైట్ అయిపోయింది. అండ్ మా వాల్ కూడా కొంచెం లైట్ లావెండర్ కలర్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది అనమాట. సో చాలా బాగా సెట్ అయిపోయింది మా వాల్ కి. ఇది మేము మా బెడ్రూమ్ దగ్గర హ్యాంగ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కింద ఈ బీట్స్ కూడా పెట్టింది, చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. ఇది ఫస్ట్ది. నాకైతే ఇది చాలా నచ్చింది, అండ్ చాలా టైం టేకింగ్ కూడా. చూడ్డానికి ఇలా ఉంది కానీ పాపం చాలా 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 కష్టం, ఎందుకంటే కొంచెం పెద్ద పని కదా ఇది. సో మధ్యలో ఇలా ఈ టర్న్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ టాస్క్. బట్ అవుట్పుట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవిల్ ఐ అన్నమాట. ఇది ఇది మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ కి మధ్య పెట్టుకుంటున్నారు కదా ఫుల్ గా డిఫరెంట్ అన్ని, బ్యాగ్ కి పెట్టుకోవచ్చు. ఇంకా జస్ట్ నార్మల్ గా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటి సైజ్ లోనే కొంచెం మనకి డ్రీమ్ క్యాచెస్ కూడా దొరుకుతాయి కదా. సో నార్మల్ గా చిన్న నెయిల్ పెట్టేసి దానికి కూడా మనం వాల్ కి అటాచ్ చేసుకోవచ్చు, డోర్స్ కి పెట్టుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ కార్స్ లో కూడా ముందు మిర్రర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది కూడా ఈ థ్రెడ్ కూడా ఇక్కడ ఇచ్చింది, సో మనం దేనికైనా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా హ్యాంగింగ్ చాలా క్యూట్ ఉంది, అండ్ మధ్యలో కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈవిల్ అంతా కూడా, ఈవిల్ అయితే సో డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను కూడా చూస్తున్నా దేనికి పెట్టాలి అని చెప్పి, బ్యాక్ కానీ లేదంటే ఎక్కడన్నా మంచిగా నెయిల్ పెట్టి దానికి వాల్ కైనా పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నా అనమాట. సో కొన్ని బొమ్మలు, క్యూట్ బొమ్మలు, డోర్ కి కూడా హ్యాండిల్ ఉంటుంది కదా, సో ఆ హ్యాండిల్ కి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది దానికి కూడా. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే కోస్టర్స్ అనమాట. సో మనం డైనింగ్ టేబుల్ పైన కానీ, సెంటర్ టేబుల్ పైన కానీ ఏదైనా గ్లాసెస్ అది పెడుతూ ఉంటాం కదా, నార్మల్ తాగే గ్లాసెస్, అవన్నీ స్క్రాచెస్ అది పడకుండా, డస్ట్ అవ్వకుండా ఇలా కోస్టర్స్ వాడుతూ ఉంటాం కదా. సో ఇలా పెట్టేసి దానిపైన మనం గ్లాస్ పెట్టి అన్ని చేస్తాం కదా, దానికి యూజ్ అవుతాయి అనమాట. మేము మా సెంటర్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాము, ఎప్పుడన్నా క్విక్ గా తీసి వాడుకోవచ్చు అని చెప్పి. క్యూట్ కోస్టర్స్. ఇది డైనింగ్ టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు. సో అక్కడ కూడా కూర్చున్నప్పుడు ఏమైనా పెట్టుకోవాలి అన్నా, ప్లేట్, గ్లాస్, చిన్న చిన్న బౌల్స్ పెట్టుకోవాలి అన్నా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ చిన్న సైజ్ అనమాట, గ్లాసెస్ కి, చిన్న చిన్న ప్లేట్స్ కి బాగుంటుంది. ఈ కోస్టర్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ లైట్, ఇంకొకటి ప్యూర్ డార్క్ కలర్. సో మొత్తం ఈ రెడ్ అంతా స్క్వేర్ షేప్ లో వచ్చి మధ్యలో ఫ్లవర్, పింక్ ఫ్లవర్, మధ్యలో బోల్డ్ కలర్స్ కూడా పెట్టింది, గోల్డ్, వైట్. అండ్ ఇందులో సరౌండింగ్స్ మొత్తం పింక్ వచ్చింది, పింక్ మధ్యలో వైట్ ఫ్లవర్ వచ్చి దాని చుట్టూ మళ్ళా గ్రీన్, అండ్ మధ్యలో ఎల్లో. క్యూట్ ఉన్నాయి ఇవి కూడా చూడడానికి. అండ్ నెక్స్ట్
ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అన్నమాట. ఇది మనం చాలా వేస్ గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ షో పీస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మంచి ఫ్లవర్ వాస్ పెట్టి అందులో లైక్ ఫ్లవర్ వాస్ కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ అందులో పెట్టి ఇలా స్టైల్ చేసుకోవచ్చు. లైక్ షోకేస్ పీస్ లా వాడుకోవచ్చు. అండ్ ఒకవైపు ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇంకొక వైపు ఇలా కొంచెం బేజ్ కలర్ ఉంటుంది, చుట్టూ ఎల్లో కలర్ లైక్ సన్ఫ్లవర్ కాబట్టి. అండ్ ఈ స్టెమ్ కూడా చాలా బాగుంది, చిన్న చిన్న లీవ్స్ టు ఇచ్చింది. సో నేనైతే ఎలా యూస్ చేస్తా అంటే ఇది ఏదైనా మాట్లాడాలి అని అన్నప్పుడు నేను మైక్ దీనికి పెట్టేసి అప్పుడు నేను జస్ట్ క్యూట్ గా ఉంటుంది కదా అని చెప్పి నేను అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట దీన్ని. సో మైక్ గురించనే చేయమని చెప్పాను, మైక్ పెట్టుకొని మాట్లాడొచ్చు కదా అని చెప్పి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి పర్స్ లాగా అన్నమాట, లైక్ వాలెట్ లాగా. ఆ ఇది కూడా చాలా బాగుంది, మంచి లైట్ పింక్ పౌడర్ పింక్ కలర్ చేసింది. దీనికి కూడా ఇలా హ్యాంగింగ్ ఇచ్చింది. సో ఎప్పుడన్నా జస్ట్ ఓన్లీ మనకి ఫోన్స్ ఎలా లేదు అన్న టైంలో మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. టెంపుల్స్ కది వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఫోన్స్ ఎలా ఉండదు కదా, అండ్ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా క్యారీ చేయలేము. ఆరెల్స్ అలాంటి టైంలో అండ్ జస్ట్ మనీ అండ్ కార్డ్స్ పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టేసుకోవచ్చు. సో అలా ఈజీగా ఉంటది అనమాట. ఇలా ఒక చిన్న పర్ల్ లాగా పెట్టింది, చూపిస్తా. సో ఇలా ఒక పర్ల్ లా పెట్టింది అనమాట. ఇలా తీస్తే ఓపెన్ అవుతుంది అండ్ మధ్యలో షెల్ఫ్ కూడా ఉన్నాయి. సో ఒక దగ్గర కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఇంకొక దగ్గర మనీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా డిజైన్ ఉంది. సో మళ్ళా ఇలా జస్ట్ పర్ల్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్ కూడా చేసింది. సో ఇది చాలా చాలా యూస్ఫుల్. నా వాలెట్ తీసేసి ఇది యూస్ చేసుకుంటాను నేను కూడా, నాకు చాలా నచ్చింది. ఇవే మా మమ్మీ చేసిన క్యూట్ ప్రోడక్ట్స్ అనమాట, కొన్ని ప్రోడక్ట్స్. సో ఇంకా చాలానే ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.